దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని సాన్నిధ్యంలో కూర్చొని మనము దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. అవును ప్రియులారా, దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయవలసిన వారమే అంటున్నాం. ఎందుకంటే ఆయన స్తుతికి పాత్రుడు, స్తుతికి యోగ్యుడు, ఆరాధనకు పాత్రుడు. ప్రియులారా, ఆయన చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ అధ్యాయంలో చక్కగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అన్నాడు. ఆతిథ్యము చేయ మరొకుడి అని చెప్పారు. దానివల్ల కొందరు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని రాయబడింది. అవును ప్రియులారా, నిజంగా దేవుని సాన్నిధ్యంలో అబ్రహాము శారాలు వారు ఎరగకే దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు. మధ్యాహ్నపు వేళలో నిజంగా దేవదూతలను దేవుణ్ణి పిలిచి వారు ఆతిథ్యం ఇచ్చారు ప్రియులారా. కాబట్టి సహోదర ప్రేమ విషయంలోనూ, ఆతిథ్యం ఇచ్చే విషయంలోనూ, ఏ విషయంలో కూడా వాక్యమును తగినట్లుగా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయవారమై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యములో రాయబడింది, స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరుచున్నాడు అని చెప్పి దేవుని వాక్యములో ఉంది ప్రియులారా. అందుకే దేవుడు చాలా చక్కగా ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. నిజంగా వివాహం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా 5వ వచనం అంటున్నాడు, ధనాపేక్ష లేని వారే మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఎంత చక్కగా దేవుని మాటలు ప్రియులారా. ఈ ఉదయకాలమున దేవుని వాక్యమును బట్టి సహోదర ప్రేమ విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ధనాపేక్ష లేని వారంగా ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమతో జీవించాలని, కుటుంబ వ్యవస్థను గురించి అన్నిటిలో వివాహం చాలా ఘనమైందని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఆ ఘనమైన దాన్ని ఘనహీనంగా చేసుకోకుండా ఘనంగా జీవించడానికి, ప్రేమ కలిగి జీవించాలని, ఒకరి ఎడలను మిక్కటమైన ప్రేమతో ప్రియులారా. నిజంగా దేవుడు కుటుంబ వ్యవస్థ ద్వారా మహిమ పొందాలనుకున్నాడు. మొట్టమొదటిగా కుటుంబం, ఆ తర్వాత సంఘం, ఆ తర్వాత సమాజం ప్రియులారా. కాబట్టి క్రమము, అందుకే ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం అదే మనకు కనబడుతుంది. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. కాబట్టి ఆయన్నే స్తుతించి, ఆయన్నే గణపరిచి, ఆయన్నే ఆరాధించి, ఆయన చిత్తం జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మీ మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. మీ వాగ్దానాన్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయమని చెప్పినటువంటి దేవుడవు తండ్రి. స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరుస్తున్నాడని నీ వాక్యములో రాయబడింది. కనుక నాయన, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ సంకల్పాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తులు చూస్తున్నాను ప్రభా. నీవు మాకు కావలసినటువంటి అనుదిన ఆహారాన్ని ఇస్తూ ప్రభా, కుటుంబంలో ప్రేమను, సత్యమును, సమాధానం ఇస్తున్న దేవుడవు ప్రభా. నీ వాగ్దాన ప్రకారంగా మేము జీవించి నీ కొరకు బ్రతకడానికి నీ కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు స్తుతించి, గణపరిచి, ఇతరులకు షేర్ చేసి వారిని మీరు దేవుని దీవెనకు పాత్రులు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.